లేకపోతే పెద్ద సినిమా ఇవన్నీ కాదు. కన్సిస్టెంట్‌గా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఒక సంకల్పం అయితే మనసులో ఉంది. ఐ థాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ సపోర్టింగ్ మీ, ఆల్ ద వండర్‌ఫుల్ లిరిక్ రైటర్స్. ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ, సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. పలానా పాటకి కృష్ణ కావాలి బాగుంటుంది అని చెప్పి రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, శ్రీమణి గారు, శ్యామ్ గారు, కాసల శ్యామ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడే చెప్పలేము, మా నోటి మాట ద్వారానే ఎవరు బాగుంటుంది పాట అన్నప్పుడు ఫలానా గొంతు బాగుంటుంది. ఇప్పుడు రవి బస్రూర్ గారికి నన్ను పరిచయం చేసింది రామజోగి శాస్త్రి గారు. KGF 1-2లో పాడే అవకాశం వచ్చినప్పుడు ఇట్స్ బికాజ్ ఆఫ్ రామజోగి శాస్త్రి గారు. అలాగే అనిరుద్ గారి దగ్గర కారణం శ్రీమణి గారు. సో ఇలా రచయితలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాక్కు కూడా ఉంటుంది. అంటే ఫలానా ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పేది అన్నప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటారు. ట్రై చేసినప్పుడు అక్కడ మన ఇది సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ అప్పుడే కాదు ముగింపు, నాకు మనం ముగించేలోపు కృష్ణ అంటే మెలడీ కాదు మాత్రమే కాదు, కృష్ణ అంటే ఈ పాటలు కూడా అని చెప్పే ఒక 3-4 జస్ట్ ఒక మెడ్లే ఈ మధ్య పాడిన అవన్నీ కూడా తమన్ గారి ఖాతాలోనే ఉన్నాయి ఎక్కువ. ఐ సిన్సియర్లీ థ్యాంక్ తమన్ గారు. బికాస్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్ని మంచి పాటలు పాడినా ఒక్క కమర్షియల్ ఫిలింలో పాట పాడడం అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి మమం మహేష, భీమ్లా నాయక్, నేను పృథ్వీచంద్ర, రామిర్యాల గారు కలిసి ముగ్గురం పాడి ఎరగది సైడి ఫైరు సల్లగుండ కాకి రస్సు పక్కనెడితే వీడ పెద్దగుండ నిమ్మడంగా కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా ఇస్తిరి నలగని జొక్క పొగరుగా తిరిగే తిక్క చెమడాలు చేయలెక్క కొట్టాడంటే పక్క విరుగును బొక్క భీం 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 భీమ్లా నాయక్ బుర్ర రాంకీర్తన వాడించే లాఠీ గాయక్ భీం 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 భీమ్లా నాయక్. క్రియేటివిటీ తమన్ గారిది అసలు అది అంటుంటేనే జోష్ వస్తుంది కదా. ఈ ప్రాసెస్ నేను అంటే మాస్ పాటల్ని అందంగా చేయడం చాలా కష్టం కృష్ణ. అక్కడ మళ్ళీ త్రివిక్రమ్ గారు, హీస్ ఎ వండర్ఫుల్ జీనియస్ డైరెక్టర్ అండి. తమన్ గారి మూలంగా నేను చాలామంది మంచి వ్యక్తుల్ని కలుసుకోగలిగాను, సింగర్స్ని. శంకర్ మాధవన్ గారు, శ్రేయా ఘోషల్ గారు, అంటే వీళ్ళందరూ వాయిస్ టేక్స్ చేస్తూ ఉండేవాడిని నేను. సో వాళ్ళు ఎలా శ్రేయా ఘోషల్ గారి పాటలు తమన్ గారు కంపోజ్ చేసిన పాటల తర్వాత వాళ్ళ దగ్గర పాడించి ఎంత బంగారంలో పాడుతుంది కదా తను. షీఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెడికేటెడ్ సింగర్స్ ఆఫ్ అవర్. అవునా? ప్రతి భాషని, ముఖ్యంగా మన భాషకి గౌరవం ఇచ్చి శ్రేయా ఘోషల్ గారు, అర్మాన్ మాలిక్, వీళ్ళందరినీ కలుసుకునే అవకాశం నాకు తమన్ గారి మ్యూజిక్ ద్వారానే కలిగింది. సో అందుకే నేను ఇంకా త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ఈ కంపోజింగ్ సెషన్స్లో నేను ఉండడం. సో పాట పుట్టిన దగ్గర నుంచి ఉన్నాం కొన్ని పాటలు. సో అవన్నీ ఆ ప్రాసెస్ చాలా బాగుంటుందండి. పాట అంటే కీబోర్డ్లో తమన్ గారు మైండ్లో దాన్ని కంపోజ్ చేసుకోవడం, నేను పక్కన దాన్ని నోటేషన్ రాసుకొని నేను అది ట్రాక్ పాడడం, తర్వాత త్రివిక్రమ్ గారు వాళ్ళని పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని నేను వారికి పాడి వినిపించడం. ఎవరికి దొరుకుతుందండి? చాలా ఈ ఆపర్చునిటీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే నేను చాలా ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్, బ్లెస్డ్. ఎందుకంటే ఆ తర్వాత అవన్నీ డైరెక్టర్ వాళ్ళందరూ, త్రివిక్రమ్ గారు లాంటి పెద్దవాళ్ళందరూ దగ్గరుండి వినడం, తర్వాత నేను అవి ట్రాక్ పాడడం. ఆ ట్రాక్ పాడిన తరుణంలో బాగుందిగా ఈ గొంతు ఇట్లాగే ఉంచేద్దామని ఉంచటం. అలా ఇవి కాకుండా ఏం పాటలు పాడారు కృష్ణ? మన సర్కార్ వారి పాటలు సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం, మహేసా ఇట్టా వచ్చేసా. మీరు సాహితీయా? నేను జోనితా గాంధీ. జ్యోతిత గాంధీ సాహితీతో ఇది కదా మన కుర్చీ. సో 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 సొక్కులాడి స్వప్న సుందరి, మా పటేల మల్లె పందిరి, రచ్చరాజుకుందే ఊపిరి, గుండెలోన డీరి డిరిడిడి, తూని గన్నడుములోన తూటాలెట్టి, తూపాకి పేల్చిన విదింగరి జిట్టి, మగజాతి నట్ట మడత పెట్టి. ఈ పాటలు అనమాట. ఇందులోనే ఇంకొక పాట, మా ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు వేసేస్తా ఫుల్,
గుండె లోతుల్లో గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబ్బల్లో. ఇలాంటి పాటలు ఎక్కువ జోన్